మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. తండ్రి, మేము వినబోయే వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని మీకోసం ఈ భూమి మీద బ్రతకగలుగుటకు మాకు సహాయం చేయమని, అలాగే తండ్రి విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా మరి మా హృదయంలో భద్రపరుచుకున్నటకు శక్తిని బలాన్ని కూడా మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మరి ఈరోజు ఒక మంచి అంశాన్ని ఆలోచిద్దాం. దేవుడు ఎవరు అనే ప్రశ్న ప్రపంచంలో చాలా మందికి ఉంది, అవునా? నేటి ప్రపంచంలో దేవుడు అనే వ్యక్తి లేదా దేవుడు ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తే, లేదంటే ఎవరైనా మనకి కనిపిస్తారా అని ఆలోచిస్తే, నేటి ప్రపంచంలో రెండు వర్గాలు ఉన్నాయి. ఏదో ఒక దేవుణ్ణి నమ్మితే సరిపోతుందనే వర్గం ఒకటి ఉంది. ఇంకో వర్గం ఏంటంటే దేవుడే లేరు అనేవారు కూడా ఉన్నారు. వారినే నాస్తికులు అంటారండి. వారిని ఏమంటారు? నాస్తికులు అంటారు. అయితే ఈ ప్రపంచంలో ఏ శాస్త్రము వివరించిన సంగతులు బైబిల్ చెప్పిందని మనం చెప్పొచ్చు. ఏ శాస్త్రము ఫలానా అని ఏం లేదండి. ఏ శాస్త్రము చెప్పని సంగతులు బైబిల్ చెప్పింది. అయితే దైవ గ్రంథం అయినా మన బైబిల్ని పరిశీలించగలిగితే, మనం బైబిల్లోకి వెళ్ళిపోగలిగితే, దేవుడు ఏ విధంగా చెప్పాడు, దేవుడు ఏ విధంగా దేవుణ్ణి పరిచయం చేసుకున్నాడు అని మనం ఆలోచించగలిగితే, ప్రతి విషయాన్ని, ఒకటని కాదండి, శాస్త్రం ఈరోజు భూమి మీదకి ఎన్ని శాస్త్రాలు అయితే వచ్చినాయో అన్ని శాస్త్రాలను కూడా బైబిల్ చెప్పగలదు. ఈరోజు మనిషి దేన్ని చూసి నమ్ముతాడు, దేని గురించి నమ్ముతాడు అంటే, ఇగో శాస్త్రం చెప్పింది కాబట్టి నేను నమ్ముతాను అనే విషయంలోకి వెళ్ళిపోతాడు. అయితే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26 నుంచి చదువుకుందామంటే, మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమోయని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయకాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. దేవుడి గురించి మనం ఆలోచించగలిగితే, ఎవరికైనా తెలియకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నించగలిగితే బాగుంటుంది, అంతే కదండి. ఎవరికైనా తెలియదు అంటే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది. తెలుసుకోవడానికి ప్రయత్నించేటప్పుడు బైబిల్ దగ్గరకు వస్తే చాలా బాగుంటుందంటే, ఎందుకు చెప్తున్నా అంటే, ఇదిగో బైబిల్ దేవుని యొక్క లక్షణాలను చెప్తుంది, దేవుని గురించి వివరిస్తుంది, దేవుని గురించి తెలియజేస్తుంది. బైబిల్ దగ్గరికి మీరు వచ్చేస్తే, దైవ గ్రంథాన్ని ఒకవేళ మనం పరిశీలించగలిగితే, దేవుని గురించి, ఆయన లక్షణాల గురించి ఎన్నైతే ఉన్నాయో అన్ని కూడా చెప్తుంది. నీ గురించి చెప్పాలంటే ఎవరు చెప్పాలి? మీ మమ్మీ డాడీ. అలాగే నా గురించి చెప్పాలనుకో, నా కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తారు. అలాగే దేవుడు గురించి చెప్పాలంటే ఎవరో చెప్పరు. దేవుడు అక్కడే ఉన్నాడు కాబట్టి ఆయనే చెప్పాలి. దేవుడు అక్కడే ఉన్నాడు, ఆయన మాత్రమే చెప్పగలడు. అలా చెప్పిన విషయాలే బైబిల్లో ఉంటాయి. మరి అవి ఎలా తెలుస్తాయని మనం ఆలోచించగలిగితే, రోమపత్రిక తీయండి. రోమపత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలు సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. ఎలా తేటపడుచున్నాయంటే, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులు ఆలోచించుట వలన తేటపడుచున్నవంట. అంటే దేవుని యొక్క లక్షణాలు గాని, దేవుని గురించి గాని మనకు తెలియాలంటే ఎలా తెలుస్తాయంటే, ఆయన అదృశ్య లక్షణములు. దేవుడు అదృశ్యుడే కదండి. కనిపిస్తాడా? దేవుడు కనిపించడు. మరి కనిపించని దేవుడు అంటే అదృశ్యుడు. ఆయన అదృశ్యుడు కాబట్టి ఆయన కనిపించడం మనకి కనిపించే అవకాశం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్,
మీకు కనిపించనివి కొన్ని ఉన్నాయి ప్రకృతిలో. ఏముంది? గాలి కనిపిస్తుందా? లేదు. వాయువులు చాలా రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఈ లైట్ వెలుగుతుంది కదా, ఈ లైట్ వెలుగుతుందా? ఈ లైట్ వెలుగుతుంది, దీంట్లో కరెంట్ పాస్ అవుతుంది. కరెంట్ని ఏమంటారు? విద్యుత్ శక్తి అంటారు. అంటే ఈ శక్తి కనిపిస్తుందా మీకు? కనిపించదు. ఇంకా అయస్కాంత శక్తి అంటారు. అయస్కాంతాలు రెండు దక్షిణ ధ్రువం ఉత్తర ధ్రువాలని వాటిని పిలుస్తూ వాటికి వచ్చే మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉంటుంది కదా, వాటి మీకు సైన్స్ లో చెప్తూ ఉంటారు. అంటే అయస్కాంత శక్తి కూడా కనిపించదు మనకి. ఎంఆర్ఐ తీస్తారు కదండి, ఎంఆర్ఐ అంతా ఏంటి? లోనంతా అయస్కాంత శక్తి ఉంటుంది. మిమ్మల్ని లోనకి పిలిచేటప్పుడు ఏమంటారు? పిన్నులు, ఏదైనా ఐరన్ ఐటమ్స్, మన బాడీలో ఏమైనా ఐరన్ ఐటమ్స్ ఉన్నా ముందే చెప్పమంటారు, వాటిని తీసేసి రమ్మంటారు. అంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉందన్నమాట, అందులో మ్యాగ్నెటిక్ అమర్చి పెడతారు ఎంఆర్ఐలో. అలాగా శక్తి అనేది మనకి కనిపించదు. ఎలా ఉంటుంది? ఇదిగో శక్తి కనిపించదు కానీ ఫ్యాన్ తిరుగుతుంది, అవునా? ఫ్యాన్ తిరుగుతుంది, లైట్ వెలుగుతుంది. ఇలాగ శక్తి అనేది కనిపించదు. ఆ శక్తే ఆ కనిపించిన మహాశక్తి. ఎవరైనా దేవుడు. ఈయన లక్షణాలు తెలుసుకోవాలంటే దేన్ని ఆలోచించాలంట? చూడండి ఆ మాట మరలా. ఆయన అదృశ్య లక్షణములు అంటే కనిపించినవి, ఆయా లక్షణములు తెలుసుకోవాలంటే అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరతులై ఉన్నారు. ఇప్పుడు సృష్టింపబడిన వస్తువులు ఎన్ని ఉన్నాయి భూమి మీద? చాలా ఉన్నాయి. భూమి సృష్టింపబడిందే కదా, భూమి సృష్టింపబడింది, సూర్యుడు సృష్టింపబడింది, చంద్రుడు సృష్టింపబడ్డాయి. మరి వీటిని చూస్తే దేవుని గురించి ఏమైనా ఆలోచించగలుగుతున్నారా? ఇప్పుడు భూమి 24 గంటలు తిరుగుతుందండి, తన చుట్టూ తాను తిరుగుతుందా? ఎవరు తిప్పుతున్నారండి? మహాశక్తి వెనకాల ఒక మహాశక్తి ఉంది, ఆయనే దేవుడు. దాని అంతటా అది ఏమీ తిరిగేయట్లేదు కదా, దాని అంతటా అది ఇలా ఎవరో ఒకళ్ళు వెళ్ళి తిప్పట్లేదు కదా, అవునా కదండి? ఫ్యాన్ తిరుగుతుంది, మీరు స్విచ్ ఆన్ చేసినంటే ఫ్యాన్ తిరుగుతుంది. ఏం పాస్ అవుతుంది లోన? విద్యుత్ శక్తి పాస్ అవుతుంది, కరెంట్ పాస్ అవుతుంది. అంటే పవర్. ఆ పవర్ ఏ శక్తి లేకుండా తిరిగేస్తుందని అనుకోవచ్చా మనం? సూర్యుడు గాని చంద్రుడు గాని వీళ్ళందరూ ఈ గ్రహాలన్నీ ఏ శక్తి లేకుండా తిరుగుతుంది అనుకోవచ్చా? అనుకోలే. అంటే మనం ఈ భూమిని ఆలోచించగలిగితే ఏమవుతుంది? ఏదో ఒక శక్తి తిప్పుతుందని మనకు అర్థమవుతుంది. ఆ శక్తిని ఆ భూమిని ఆలోచించడం వలన మనకి ఇదిగో వెనకాల ఒక శక్తి ఉందని అర్థమవుతుంది. అంతే కదండి, అవునా కదా? ఒకసారి కీర్తనల గ్రంథం చూద్దాం, 19వ అధ్యాయము 1వ వచనం. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము చెప్పుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. ఇప్పుడు ఇక్కడ దేవుని మహిమను వివరిస్తున్నాయంట. ఏంటవి? ఏం వివరిస్తున్నాయండి? ఆకాశములు, ఇంకా అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తుందంట. చూసారా అంతరిక్షంలో ఏమున్నాయి? చంద్రుడు ఉన్నాడు. ఇప్పుడు మనం ఈ నైట్ చూస్తే ఏమేమి కనిపిస్తాయి? చంద్రుడు, నక్షత్రాలు కనిపిస్తాయి, అవునా? మేఘాలు కూడా అలా వెళ్తున్నట్టు కనిపిస్తాయి. ఈ పని అంతా ఎవరిదంట? దేవుడిది. దానికి అవే కదలలేవు కదండి. ఇప్పుడు మీ బైక్ ఉంది, బైక్ ని మీరు నడిపితే వెళ్తుందా, నడపకపోతే అలాగే వెళ్ళిపోతుందా? దానికి పవర్ అనేది కావాలి, అవునా? ఇప్పుడు ఎలక్ట్రిక్ బండ్లు వచ్చినాయి, బ్యాటరీ లేకుండా వెళ్తుందా? లేదు. ఇంధన శక్తి, ఇప్పుడు ఇంధనం అంటారు కదా, పెట్రోలు డీజిల్ ఇవన్నీ పోయకుండా బండి నడుస్తుందా? పవర్ అనేది, శక్తి అనేది కావాలి. ఆ శక్తితోటే సూర్యుడు గాని చంద్రుడు గాని నక్షత్రాలు గాని ఇవన్నీ ఏమవుతున్నాయి? తిరుగుతున్నాయి. ఇప్పుడు అంతరిక్షం చూస్తే మీకు దేవుడు కనిపిస్తున్నాడా? ఆయన లక్షణాలు కనిపిస్తున్నాయని మీరు వాటిని ఆలోచిస్తేనే తెలుస్తుంది. సుమారు మానవ లెక్కల ప్రకారం 6000 సంవత్సరాలు అనుకుంటున్నాం కదా. మరి 6000 సంవత్సరాల నుంచి సూర్యుడు తిరుగుతూనే ఉన్నాడు కదా, అవునా కదా? తిరుగుతున్నాడు, వెలుగుతున్నాడు. ఎలా వెలుగుతున్నాడు? ఇప్పుడు మనం గ్యాస్ తెచ్చుకుంటామండి ఇంట్లోకి.
ఎన్ని రోజులు వస్తుంది? నెల, 2 నెలలు, మహా అయితే 3 నెలలు, అంతేనా? మరి ఆ ఇంధనం అయిపోగానే ఆరిపోతుంది కదా, మంట రాదు ఇంకా. ఇప్పుడు సూర్యుడు నిత్యము మండుతూనే ఉన్నాడా? ఈ రోజు పొద్దున్నంతా ఇప్పటి వరకు మన దగ్గర మండాడు, ఇప్పుడు వేరే దేశంలో మండుతున్నాడు. సూర్యుడు ఏమి అస్తమించడం అంటే ఏమి దిగిపోడు, ఎక్కడికో వెళ్ళిపోడు లోనకి. ఆ గ్రహం ఎక్కడికి వెళ్ళదు, ఇంకో దేశం దగ్గర వెళ్తురుంది ఇప్పుడు. అవునా కదండి? అమెరికాలో మనకి కొన్ని గంటలు డిఫరెంట్ ఉంటది. అక్కడ వెళ్తురుంటే ఇక్కడ చీకటి ఉంటది, ఇక్కడ చీకటి ఉంటే అక్కడ వెళ్తురు ఉంటది. అలాగా సూర్యుడు నిరంతరము పనిచేస్తూనే ఉంటున్నాడు. అంటే ఇవి ఆలోచించటం వల్ల ఈ పని ఎవరు చేస్తున్నారంటే దేవుడు. దేవుడు ఉన్నాడు కాబట్టి సూర్యుడు తిరుగుతున్నాడు, దేవుడు ఉన్నాడు కాబట్టి భూమి శూన్యంలో వేలాడుతుంది, దేవుడు ఉన్నాడు కాబట్టి నక్షత్రాలన్నీ తమ వరుసలో తాము తిరుగుతున్నాయి, దేవుడు ఉన్నాడు కాబట్టి నువ్వు నేను ఈ రోజు భూమి మీద బ్రతుకున్నాం. మరి ఈ లక్షణాలు ఎలా తెలుస్తాయి అని అంటే, ఇదిగో ఈయన ఎవరికి కావాలి? ఒకవేళ ఈయనకి మనకి సంబంధం ఏంటి? అవునా కదండి? దేవుడు ఓకే, ఆయన శక్తి అని మనం అనుకున్నాం. ఇప్పుడు ఈయనకి మనకి కనెక్షన్ కావాలి కదా, ఉండాలా? ఈయనకి కనెక్షన్ ఏంటో మనకి, ఆయనకి ఆ శక్తికి. ఇదిగో సూర్యుని తిప్పుతున్నాడు కదా, అంతరిక్షాన్ని కలుగు చేసిన దేవుడు ఉన్నాడు కదా, ఇదిగో మనిషిని నడిపిస్తున్న దేవుడు ఉన్నాడు కదా, ఈ భూమిని శూన్యంలో వేలాడదీసిన దేవుడు ఉన్నాడు కదా, ఆయనకి మనకి కనెక్షన్ ఏంటి? ఆయన గురించి తెలుసుకోవాల్సిన పని ఏంటి? అవునా కదండి? ఇదే ప్రశ్నిస్తారు కదా. ఓకే అండి, తిరుగుతుంది, ఇప్పుడు ఏంటి? ఉన్నాడంటే ఉన్నాడని నమ్మండి, లేదంటే లేదు. దాన్నే ఉంది, మీరు బతుకుతున్నారు, నేను బ్రతుకుతున్నాను. ఇదే కదండి వచ్చే ప్రశ్న చివరికి. దేవుడి కింద అంగీకరించడానికి మనిషి ఒప్పుకోవడం లేదండి. మనిషిలో ఉన్న అవయవాలు మనిషి ఎవరు తయారు చేయలేరండి. మనిషిలో ఉన్న అవయవాలు కూడా, ఇప్పుడు మీ వెంట్రుక ఎవరన్నా తయారు చేశారని చెప్పారా మీకు? ఇప్పటికీ విగ్ ఎలా తయారు చేస్తారు? మీ నుంచి ఊడిపోయిన వెంట్రుకలే. నా జుట్టు ఊడిపోతుంది అంటారు కదా, ఆ ఊడిపోయిన వెంట్రుకలన్నీ కలెక్ట్ చేసి వాటిని గ్రేడింగ్ చేసి వాటిని విగ్ కింద తయారు చేస్తారు. అంతేగాని వెంట్రుక తయారు చేసే వాళ్ళు ఎవరు లేరు. మీ గోర్లు ఇలా కొరుక్కుంటూ ఉంటారు కదా, గోర్లు, ఈ గోరు కూడా తయారు చేసే వాళ్ళు ఎవరు లేరు. అలాగా శాస్త్రానికి తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. మరి దేవుడికి మనకి సంబంధం ఏంటని ఆలోచించగలిగితే లూకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనం చూడండి. కేయినాను ఏనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము ఎవరి కుమారుడండి? మొట్టమొదటిగా దేవుడు ఎవరిని చేశాడు? ఆదాము. ఈ భూమి మీదకి పంపించింది ఆదామునే కదా. ఆదాము దేవునికి ఏమవుతాడంట? కుమారుడు. అంటే ఇప్పుడు దేవునికి ఆదాముకి ఉన్న కనెక్షన్ ఏంటి? ఏంటండి? తండ్రి కుమారుడు అంటే తండ్రి కొడుకులు, అంతే కదా? అంతేనా? తండ్రి కొడుకుల సంబంధం ఎవరికి? ఆదాముకి, దేవునికి. అంటే ఇప్పుడు ఈ విశ్వం అంతా చేయడానికి గల కారణం ఏంటంటే కొడుకు కోసమే, అంతేనా? కొడుకు కోసమేనా? మన తల్లిదండ్రులు గాని, మీ తల్లిదండ్రులు గాని ఎవరి కోసం కష్టపడుతున్నారు భూమి మీద? పిల్లల కోసమే. ఇప్పుడు దేవుడు కష్టపడ్డాడంటే ఎవరి కోసం? పిల్లల కోసమే. అంటే దేవుడు ఇదిగో నా కుమారుడు ఆదాముని భూమి మీద పెట్టాను కదా, ఆదాముని భూమి మీదకి పంపించాను కదా, ఈయన కోసమే నేను సృష్టిని తయారు చేశానని మొత్తం సృష్టి అంతా 6 దినాల్లో సృష్టి చేశారు. సృష్టిని చేసి ఎవరికి ఇచ్చారు? ఆదాముకే కదా ఇచ్చారు. వేరే వాళ్ళు ఎవరికన్నా ఇచ్చారా? లేదండి, ఆదాము గారినే పెట్టారు ఏదైనా తోటలో. అవునా కదా? ఆదాము గారిని పెట్టి ఇదిగో వీరికి, అంటే ఇప్పుడు ఆదాము గారికి దేవునికి ఉన్న సంబంధం ఏంటి? తండ్రి కొడుకులు. అవునా కదండి? తండ్రి కొడుకులేనా? ఇప్పుడు ఈ భూమి మీద బ్రతికే జనమంతా ఇదిగో మనం ఉన్నాం కదా. ఇప్పుడు మన తండ్రి ఎవరో మనకు తెలియలేదనుకో, లోకంలో ఎలా చూస్తారండి మనల్ని? ఇప్పుడు మా నాన్న నాకు తెలియదు అన్నాను అనుకో, లోకం ఎలా చూస్తుంది? అవునా? వీళ్ళ నాన్న వీడికి తెలియదంటారా, వీళ్ళ నాన్న ఎవడో ఇప్పటికీ వీడికి తెలియదంటారా. ఏదో ఆ లోకంలో ఏ విధంగా అయితే మాటలు అంటారో అవన్నీ నా మీద వస్తూ ఉంటాయి. అలాగా లోకంలోని ఎలాంటి పరిస్థితి ఉంటే దేవుడు దగ్గరికి వచ్చేసరికి, దేవుడు ఎవరైనా అనుకుంటున్నావు మనుషులకి? ఆదాము గారికి తండ్రి అయితే మనకేమవుతారండి? తండ్రే కదా. ఇప్పుడు తండ్రి ఎవరో తెలియకపోతే ఎలా ఉంటదండి లోకంలో పరిస్థితి? ఈ లోకంలో నువ్వు బ్రతికేయచ్చు, కానీ పరలోకం వెళ్ళాలంటే ఆయన
ఎవరో మనకు తెలియాలి కదా, ఆ తండ్రి ఎవరో మనకు తెలియాలి కదా. అంటే ఈ తండ్రే దేవుడు అని మనకు తెలియకపోతే ఏంటి పరిస్థితి మనది? అంటే తండ్రి కొడుకులు కలయిక జరగదు, ఇంకా తండ్రి దగ్గరికి వెళ్లే అవకాశం ఉండదు, ఇంకా తండ్రిని చేరుకునే మార్గం దొరకదు ఇంకా. అంటే తండ్రి కొడుకుల బంధం తెలియాలి. దేవునికి ఆయనకి మనకి సంబంధం ఏంటంటే ఇదిగో తండ్రి కొడుకులు, తండ్రి కొడుకులు, అంతే కదండి. అంటే తండ్రిని ముందుగా ఆలోచించుకోవాలి మనం. ఇదిగో అమ్మ చెప్తుంది, ఏమని చెప్తుంది, నాన్న ఇదిగో రే మీ నాన్న అని చూపిస్తేనే మనకి నాన్న అని పిలిచే అవకాశం ఉంటుంది, అవునా? అలాగా తండ్రిని తెలుసుకోపోతే ఈ లోకంలో నాకు తండ్రి లేడే అనుకుంటే, దేవుణ్ణి మరిచిపోతే, దేవుణ్ణి మరిచిపోయేవారుగా ఉండకూడదు, తండ్రి లేని వారుగా మనం ఉండకూడదు. మరి దేవుడు ఒకవేళ ఆయన మనల్ని చేయడానికి, మనకి తండ్రిగా ఉండడానికి కారణం ఏంటని ఆలోచిస్తే ఆయన మన కారణాన్ని ఒక కారణం చెప్తాడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై, ఎవరికండి? ఎవరికి కుమారులుగా? తండ్రికి కుమారులుగా. ఎవరి ద్వారా అంట? యేసుక్రీస్తు ద్వారా అంట. యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ఆయన కని క్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించడానికి ఆయన ఏం చేశాడండి? మనల్ని ఏర్పరచుకున్నాడంట. ఎప్పుడు ఏర్పరచుకున్నాడండి మనల్ని? ఇప్పుడు చదువుకున్నాం కదా, ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఎక్కడ ఏర్పరచుకున్నాడంట? పరలోకంలోనే ఏర్పరచుకున్నాడంటే. పరలోకంలో ఏర్పరచుకుని ఈ లోకానికి పంపడు మనల్ని. మరి ఇంకా మనల్ని చేయడానికి గల కారణం ఏంటంటే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమే ఆయన చేసిన పని అయి ఉన్నాము. అంటే మనల్ని ఎందుకు చేసుకున్నాడు? ఆయన భూమి మీద ఎందుకు పంపాడంటే దేనికంటండి? దేనికి పంపించాడంట? సత్క్రియలు చేయుటకే. ఎప్పుడు సిద్ధపరిచాడంట? దేవుడు ముందుగా సిద్ధపరిచిన అన్నారు కదండి. అంటే దేవుడు ముందుగా సిద్ధపరిచాడంటే ఎంత ముందుగా? జగత్తు పునాది వేయబడక మునుపే ఇదిగో మీరు క్రీస్తులోకి రావాలని ఆయన నిర్ణయం జరిగింది, క్రీస్తులో ఉండాలని నిర్ణయం జరిగింది. అంటే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలంట. జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను ఏర్పరచుకున్నాడంట. ఎక్కడండి? ఇక్కడ కాదు. నేను ఈ భూమి మీదకి వచ్చాను, పుట్టాను, మా నాన్నకి పుట్టాను, ఇలా కాదండి ఆలోచించడం. తండ్రుల ద్వారా రావాలి అని, ఇదిగో తండ్రుల ద్వారా శరీరాలు ధరించుకుని మనం భూమి మీదకి రావాలి అని, ఈ భూమి మీద తన కోసం బ్రతకాలి అని ఈ నిర్ణయం అంతా ఎప్పుడు జరిగిందంట? జగత్తు పునాది వేయబడక మునిపే జరిగింది. అంటే మన నిర్ణయం ఎప్పటిదండి? ఇప్పటిది కాదు. ఇప్పుడు దేవుడికి మనకి ఉన్న సంబంధం ఏంటి? తండ్రి కొడుకుల సంబంధం, అంతే కదండి. తండ్రి కొడుకుల సంబంధం. ఇప్పుడు తండ్రి నాకు తెలియదు అంటే ఎలా ఉంటదంటే, నువ్వు దేవుడు ఎవరు అని ప్రశ్న అడుగుతున్నావు కదా, నా తండ్రి ఎవరు అంటే ఎలా ఉంటది? అవునా కదండి. ఈ రోజు శాస్త్రం ఏది చెప్తే అదే నమ్మేవారుగా మనం ఉన్నాం. శాస్త్రం ఎవరైతే మనకు బాగా చదువుకుని పెద్దల కింద ఉన్నారో వాళ్ళు ఏది చెప్తే అదే నమ్మేవారుగా మనం ఉన్నాం, అంతే కదండి. ఇప్పుడు సైంటిస్టులు అంటే ఏంటి? పరిశీలించి చెప్తున్నారు అని అర్థం. దేన్ని బట్టి పరిశీలించి చెప్తున్నారు వాళ్ళు? దేవుడు ఇదిగో ఈ సృష్టిని చూస్తే ఆయన అదృశ్య లక్షణాలు మనకు కనిపిస్తాయన్నారు కదా. ఈ సృష్టిని చూస్తే ఏం కనిపిస్తాయంట? ఆయన అదృశ్య లక్షణాలు కనిపిస్తాయన్నారు కదా. ఇప్పుడు ఈ భూమి ఆకాశముల్ని ఇవన్నీ ఎవరు చేశారు? అంతరిక్షాన్ని ఎవరి చేతి పని అంట? దేవుని చేతి పని. అంటే ఇప్పుడు అంతరిక్షం గురించి చెప్పాలంటే ఎవరు చెప్పాలి? అంతరిక్షం గురించి చెప్పాలంటే ఎవరు చెప్పాలండి? దేవుడే చెప్పాలి. ఇప్పుడు అంతరిక్షాన్ని చూసి, ఇప్పుడు నక్షత్రాలను చూసి, ఈ మనిషిని చూసి, ఇవన్నీ చూసి పరిశీలించి రాసినాయే కదండి శాస్త్రాలన్నీ. ఒకవేళ దేవునికి ఇటు శాస్త్రవేత్తలకి లేదా మనుషులకి పోటీ పెడితే ఎలా ఉంటుంది? దేవునికి శాస్త్రవేత్తలకి పోటీ పెడితే ఎలా ఉంటుంది? పోటీ సిద్ధం చేద్దాం అండి, పోటీ సిద్ధం చేద్దాం. భూమి ఎవరు చేశారంటే దేవుడు చేశాడు. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఏం చేశారు? భూ ఉపరితలాన్ని చూసి ఏం చేశారు? భూగోళ శాస్త్రము అని పేరు పెట్టారు, అంతేనండి. దేవుడు చేసిన దానికి శాస్త్రవేత్తలు పేరు పెట్టారు.
ఇంకా భూమి లోపల భాగాన్ని చూశారు. భూమి లోపల భాగాన్ని చూసి దానికి ఏమని పేరు పెట్టారు? భూగర్భ శాస్త్రము అని పేరు పెట్టారు. ఇంకా ఈ భూమి మీద చెట్లు ఉన్నాయి కదా, ఈ భూమి మీద చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్లన్నిటిని చూశారు. దీనికి ఏమని పేరు పెట్టారు? వృక్ష శాస్త్రము అని పేరు పెట్టారు. ఈ భూమి మీద దేవుడు తయారు చేసిన జంతువులు ఇవన్నీ ఉన్నాయి కదా, జంతువులు చూసి ఏం పేరు పెట్టారు? జంతు శాస్త్రము, జువాలజీ ఇలా పేరు పెట్టారు. ఇంకా పక్షులు ఉన్నాయి కదండి, పక్షులు, ఈ పక్షులు చూసి ఏం పేరు పెట్టారు? పక్షి శాస్త్రం అని పేరు పెట్టారు. ఇలా పండ్ల గురించి చూసి పండ్ల శాస్త్రం అని, దాన్ని కార్పాలజీ అంటారు ఇంగ్లీష్ లో. ఇంకా మనిషి శరీరాన్ని పరిశీలించారండి. మనిషి శరీరాన్ని పరిశీలించి ఏం చేశారు? మానవ శాస్త్రం, మానవ శాస్త్రం అని పెట్టారు. ఇంకా గుండెని చూసి కార్డియాలజీ అని, నరాలకేమో న్యూరాలజీ అని, సూర్యచంద్ర నక్షత్రాలను చూసి ఆస్ట్రానమీ అని, ఏమండి ఇలాగా విశ్వానికి సంబంధించి కాస్మాలజీ అని, ఇలాగా వారికి ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకున్నారు. అవునా కదా? ఇప్పుడు ఈ పేర్లన్నీ పెట్టాలంటే ఏముండాలి? సృష్టి ఉండాలి. ఇప్పుడు సృష్టిని ఎవరు చేశారని చెప్పుకున్నాం? దేవుడు చేశాడని చెప్పుకున్నాం. దేవుడు చేసిన వాటికి ఎవరు పేర్లు పెట్టారు? శాస్త్రవేత్తలు పేర్లు పెట్టారు. ఇప్పుడు పేర్లు పెట్టిన వారు గొప్ప, చేసిన వారిని గొప్ప. ఇప్పుడు ఆదాము కూడా పేర్లు పెడతారండి. అవునా? జంతువులన్నింటికి పేర్లు పెడతారు. జంతువులు ఎవరిని చేశారని చెప్పుకున్నాం? దేవుడు చేశాడు. ఇప్పుడు మనిషికి పేరు పెట్టే జ్ఞానం ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. అంతే కదండి, దేవుడే ఇవ్వాలి. అంటే వీరు ఉన్న వాటిని చూసి పేర్లు పెట్టారు. అంతేనా? అది కెమెరా అని మనం పెట్టుకున్నాయే కదండి, మనం పెట్టుకున్నాయే. ఈ పేర్లు ఒక వస్తువు తయారు చేసి ఇదిగో దీన్ని తయారు చేశారు. ఇంతకు ముందు లేదు కదా. దీనికి ఏమని పేరు పెట్టారు? ఫోన్, స్మార్ట్ ఫోన్. అంతే కదండి. దానికి ల్యాప్టాప్, ఇలా పేర్లు పెట్టుకున్నారు. అంటే ఉన్న వస్తువుని తయారు చేసుకుని పేర్లు పెట్టుకుంటున్నాం మనం. అంతేనా కదా? అంతేనండి. మరి ఇన్ని కనుగొన్న వీరిని అంతా తెలిసిపోయిందా అని అడిగితే, ఇప్పుడు మనిషి ఇది తయారు చేశాడండి, మరి లోకంలో అంతా తెలిసిపోయిందా? అంతరిక్షంలో అంతా తెలిసిపోయిందా? అన్ని తెలిసిపోయినాయా అని అడిగామనుకోండి, ఏమో చెప్తారా? పూర్తిగా చెప్తారా? చెప్పలేరు. అంటే పూర్తి విశ్వాన్ని, అంటే 100% గా మనం అందులో తీసుకుంటే అందులో 70% డార్క్ మ్యాటర్ గా ఉందండి. 100% పూర్తి విశ్వాన్ని తీసుకుంటే 70% డార్క్ మ్యాటర్ గానే ఉంది. అయితే అందులో 30% అనేది పదార్థం ఉంది. 30% అనేది ఎలా ఉందంటే పదార్థం ఉంది. ఈ పదార్థంలో 5% మాత్రమే తెలుసు వాళ్ళకి. 5%. అదైనా హబుల్ టెలిస్కోప్ ఇవన్నీ కనుగొన్న తర్వాత శాస్త్రవేత్తలు పైకి వెళ్ళటం, అంతరిక్షాల్లో పైకి ఉపగ్రహాల ద్వారా వెళ్తున్నారు కదా. పూర్తిగా విశ్వం దాటుకుని వెళ్ళిపోతున్నారా? లేదు, విశ్వం దాటుకుని వెళ్ళట్లేదండి. విశ్వం దాటాలి అంటే పాలపుంతలు ఎన్నో గ్యాలక్సీలు దాటుకుని వెళ్ళాలి. మన గ్యాలక్సీల దగ్గరే ఉంటున్నారు. ఒకవేళ విశ్వం దాటడానికి ప్రయాణం చేయాలంటే కొన్ని కాంతి కోట్ల సంవత్సరాలు ప్రయాణం చేయాలి. ఒక కాంతిని దూరాన్ని కొలవాలంటే 270 కోట్ల సంవత్సరాలు కాల్కులేషన్ చేస్తారు. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ఉపగ్రహం ద్వారా గాని ఎంత స్పీడ్ గా వెళ్ళినా, కొన్ని 100 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినా 270 కోట్ల సంవత్సరాలు ప్రయాణించాలంటే మనిషి ఉంటాడా? అంటే 70% డార్క్ మ్యాటర్ కిందే ఉంది. ఎందుకు ఈ శాస్త్రానికి తెలిసింది ఎంత అంటే 100లో ఎంతండి? 5% మాత్రమే. ఇప్పుడు మీకు 100కి 5 మార్కులు వచ్చినాయి అనుకో, పాస్ అయ్యారంటారా ఫెయిల్ అయ్యారంటారా? ఫెయిల్. ఇప్పుడు దేవుని దృష్టిలో దేవునికి శాస్త్రానికి పోటీ పెట్టుకున్నాం కదా మనం. ఇప్పుడు దేవుడు చేసిన దానికి వీళ్ళు పేర్లు పెట్టారు. చేసింది మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరు? ఇప్పుడు ఈ ల్యాప్టాప్ చేసిన ఆయన్ని అడిగితేనే ఈ ల్యాప్టాప్ గురించి పూర్తి వివరాలు చెప్తాడు. బండి తయారు చేసిన ఆయన్ని అడిగితేనే బండి గురించి పూర్తి వివరాలు చెప్తాడు. అవునా కదా? మరి ఇప్పుడు దేవుడు దేన్ని చేశాడు? ఈ సృష్టిని చేశాడు. ఈ సృష్టి గురించి తెలియాలంటే ఎవరిని అడగాలి? దేవుణ్ణే అడగాలి. ఇప్పుడు 5% తెలిసిన వాళ్ళు చెప్పిన మాట మనం విందామా? 100% చెప్పిన 100% మనకి తెలియజేసే ఆయన మాట మనం వినాలా? ఇప్పుడు ఎవరి మాట మనం వినాలండి? 100% తెలియజేసిన వారి మాటే మనం వినాలి. ఇప్పుడు మీ క్లాస్ రూమ్ లో 5 మార్కులు వస్తున్నాయి అనుకోండి ఒకడికి, మీరు అన్ని ఎలా చూస్తారు? ఒక స్టూడెంట్ మీ పక్కన, మీరు బాగా చదువుతున్నారు, 90% మార్కులు వస్తున్నాయి. మీ పక్కనోడికి 5 మార్కులు 10 మార్కులు వస్తున్నాయి అనుకో, టీచర్ ఏమంటది వాడిని? నువ్వు అన్ఫిట్, నువ్వు బాగా చదవు
నువ్వు ఏదన్నా మీ డాడీకి చెప్పి ఏదన్నా మంచి వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో, ఈ చదువుకుని వేస్ట్, ఏదన్నా బిజినెస్ లోకి వెళ్ళిపో ఎదిగిన తర్వాత, ఇలాగే మాట్లాడతారు కదా. అవునా? బాగా చదవని వాళ్ళు. ఇప్పుడు 100% కి 5% వచ్చినాయి, అంటే 5 మార్కులే వచ్చినాయి ఇప్పుడు వీళ్ళకి. మన లెక్కల ప్రకారం డార్క్ మ్యాటర్ 70% డార్క్ మ్యాటరే కదా. 30% లో వీళ్ళకి ఎంత తెలిసింది అనుకున్నాం? 5% తెలిసింది అనుకున్నాం. ఇప్పుడు అంటే వీళ్ళకి ఎన్ని వచ్చినాయి? 5 మార్కులే వచ్చినాయి. 5 మార్కులు వచ్చిన వాళ్ళు పాస్ అయ్యారంటారా, ఫెయిల్ అయ్యారంటారా? ఏమంటారండి? ఫెయిల్. అంటే ఇప్పుడు మనం ఫెయిల్ అయిన వారి మాటలు వింటున్నామా, పాస్ అయిన వారి మాటలు వింటున్నాం? లోకం ఎవరి మాట నమ్ముతుంది? ఫెయిల్ అయిన వారి మాటే నమ్ముతుంది. అవునా కదండి? ఫెయిల్ అయిన వారి మాటే నమ్ముతుంది. దేవుడు చేసిన ప్రకృతిని చూసి మాత్రమే వీళ్ళు ఏం చేశారు? పేర్లు పెట్టారండి. కన్ను ఆపరేషన్ చేస్తారు కదా, కన్ను ఆపరేషన్ చేసేటప్పుడు దేవుడు ఈ కన్ను తయారు చేయలేదనుకో, ఈ కన్ను ఆపరేషన్ చేయడానికి అవకాశం ఉంటుందా? బ్రెయిన్ ఆపరేషన్ చేస్తారు. బ్రెయిన్ ఎవరు పెట్టారు? ఎవరైనా చేయగలదునా భూమి మీద? ఈ మెదడుని ఆ లోన ఈ పెంకు ఇదంతా పెట్టి, ఆ లోన ముద్ద మెత్తటి మాంసం, మేక మాంసంలో తింటారు కదా మీరు, మేక తలకాయ మెదడు ఉంటది కదండి. అలాగే మనకు కూడా మెదడు ఉంటది లోన. ఆ మాంసపు ముద్దను ఎవరైనా చేయగలదురా? మన పళ్ళ వరుస ఉంటది కదా, ఈ పళ్ళ వరుసను ఎవరైనా చేయగలదురా? ఎవరు లేదండి. అంటే దేవుడు ఈ సృష్టి చేశాడు. ఆయన చేతి పనుల మీద మనిషికి అధికారం ఇచ్చాడు. వీటిని చూసే చెప్తున్నారు, పేర్లు పెట్టుకున్నారు తప్ప వారు చేసింది ఏమీ లేదు. ఒకవేళ శాస్త్రవేత్త గురించి మనం చెప్పుకోవాలంటే బైబిల్లో ఉన్న వ్యక్తుల గురించే చెప్పుకోవాలి. ఒక శాస్త్రవేత్త ఉన్నారండి, తెలుసా? బైబిల్లో ఒక సైంటిస్ట్ ఉన్నారు. ఎవరో తెలుసా? చూద్దామా? యోబు గ్రంథం 26వ అధ్యాయం 14వ వచనం చదవండి. యోబు గ్రంథం 26వ అధ్యాయం 14వ వచనం. ఇవి ఆయన కార్యముల్లో స్వల్పములు, అయినను ఆయన గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైనా గుసగుస శబ్దము పాటిదే కదా. ఏమంటున్నారంటే? గుసగుస శబ్దము పాటి, మిక్కిలి మెల్లనైన స్వరం అంట. మిక్కిలి మెల్లనైన స్వరం అంట. అంటే ఇదిగో ఆయన కార్యముల్లో ఏమంట? స్వల్పము అంటున్నాడు, మెల్లనైన స్వరం అంటున్నాడు. ఇప్పుడు భూమి తిరుగుతుంది కండి, మీకు ఏమైనా సౌండ్ వినిపిస్తుందా? ఇప్పుడు అదే ఈ ఫ్యాన్లు ఇవన్నీ తిరుగుతున్నాయి కదా, ఎంత సౌండ్ వస్తుంది? సౌండ్ వస్తుందా, రావట్లేదా? అంటే ఇదిగో ఆయన శబ్దము కూడా ఎలాంటిదంట? మెల్లనైన స్వరం అంట. గుసగుస అంటున్నారు చూడండి, ఆ మాట ఉంది అక్కడ. మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే కదా, గుసగుస శబ్దము పాటిదే కదా అంటున్నారు చూడండి. ఇవే ఆయన కార్యముల్లో స్వల్పములంట, ఆయన కార్యముల్లో స్వల్పములంట. ఇప్పుడు సూర్యుని చూసారు కదా మీరు, అయ్యో ఎవరు తయారు చేస్తారో, అంత పెద్దది ఏంటి, మనం ఆశ్చర్యపోతాం. అంతరిక్షాన్ని చూస్తే ఆశ్చర్యపోతాం. అదే ఇప్పుడు మీరు ప్రపంచ యాత్రకి వెళ్ళారనుకోండి, ఎన్ని అందాలు ఉన్నాయి ప్రపంచంలో. ఎవరు చేశారు వాటిని? మనం చేసుకున్నావా? అవునా కదా? మనం ఇల్లు చదువుకోవడానికే ఇబ్బంది అయిపోతాం. అవునా? మనం కరెక్ట్ గా పొద్దున్నే లేచి మొంగడుకుంటకే ఇబ్బంది పడతాం, అంటే అలంకరించుకోవడానికి. ఇవన్నీ ఏంటి? ఇదిగో ఈ ప్రకృతి యొక్క అందాలు చూస్తే అవన్నీ ఎవరు చేశారు? దేవుడు. ఇవన్నీ స్వల్పాలంట ఆయనకి. గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడెవడు? ఆయనకు బలం ఉందంట, గర్జన కూడా చేస్తాడంట. గర్జన చేస్తే ఆయన స్వరం ఉరుము వంటిది అంటాడండి. ఉరుము వచ్చినప్పుడు ఎలా ఉంటది మనకి? ఆయన మాట ఉరుము వంటిదంట. ఇప్పుడు సడన్ గా గాలేసి ఉరుము వచ్చింది అనుకో, ఎంతమంది భయపడతారు? ఇక్కడ అందరూ భయపడతారు. ఆయన శబ్దం అలా ఉంటుందంట. అంటే ఇవన్నీ ఏంటంటే ఆయన చేసినవే. ఆయనకి ఇవన్నీ స్వల్పములు అంట. భూమి ఏదో మనం డ్రాయింగ్ చేస్తాం కదా అలా, కానీ ఇవన్నీ ఆయనకి స్వల్పములు అంటున్నాడు. మరి ఇది ఎలా కలిగిందని ఒకవేళ సైన్స్ ని అడిగాం అనుకోండి, ఏమంటారు? బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్తారు. అంటే ఒక ప్రేలుడు వల్ల ఈ విశ్వం తయారైంది అని చెప్తారు. ఒక ప్రేలుడు వల్ల ఈ విశ్వం తయారైంది అని చెప్తారు. మరి ప్రేలుడు వల్ల ఇప్పుడు మీరు ఈ చైర్ల కింద కానీ ఇదిగో ఇలా ఇక్కడ ఇదంతా ఈ టేబుల్ కింద ఒక బాంబు ఏదైనా పెట్టారనుకోండి, ఇదే సేమ్ టపాకాయలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇక్కడ పేలితే ఇవన్నీ ఉంటాయా, పాడైపోతాయా? పాడైపోతాయి కదా. సైన్స్ ఏమని చెప్తున్నారు? విస్ఫోటనం, ఒక పెద్ద ప్రేలుడు వల్ల. బిగ్ బ్యాంగ్ థియరీ అని ఉంటుందండి, బిగ్ బ్యాంగ్ థియరీ అని ఉంటుంది. ఒక ప్రేలుడు వల్ల ఈ విశ్వం తయారైందంట, ఒక ప్రేలుడు వల్ల తయారైందని చెప్తున్నారండి. ఈ స్వరం గురించి మనం మాట్లాడుకున్నాం కదా, ఈ స్వరం గురించి, దేవుడు స్వరం గురించి మాట్లాడుకున్నాం కదా. ఆయన మాటేనండి ఆ శబ్దం. చూస్తారా ఏమన్నారా? ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం. దేవుడు వెలుగు కమ్మని ఏం చేశారండి? పలుకగా. అంటే ఏంటి? మాట. వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగింది. అంటే ఏం చేశారు? ఈయన మాట్లాడారు, అదే శబ్దం.
అంతేగాని నేను మాట్లాడితేనే కదా శబ్దం వినిపిస్తుంది, నేను మాట్లాడకపోతే శబ్దం రాదు. ఈ శబ్దాన్ని ఏమని అన్నారు వీళ్ళు? బిగ్ బ్యాంగ్ థియరీ కింద చెప్పారు. దేవుడు మాట్లాడితే సృష్టి వచ్చింది. ఇంకో వచనం చదవండి 10. భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమునందు జ్యోతుల వలె ఉండు గాక అని పలికెను. అంటే ఏం చేశారు? మాట్లాడారు. అంటే శబ్దం వచ్చింది. దేని నుంచి వచ్చింది? నోటి నుంచి. దేవుని మాట వలన కలిగిందండి. బిగ్ బ్యాంగ్ థియరీ కాదు. ఇంకొక మాట చూస్తారా? ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. ప్రపంచములు దేని వలన నిర్మాణమైనవి అండి? దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. అంటే దేవుని వాక్యం అంటే ఏంటి? దేవుని మాట, అంతే కదండి. ఈ వాక్యం అంతా ఏంటి? దేవుని మాట. అంటే ప్రపంచాలు ఎలా నిర్మాణమైనవి అంట? దేవుని మాట వలన నిర్మాణమైనవి అంట. చూద్దామండి, కొన్ని చూద్దాం. శాస్త్రవేత్తలు తెలుసుకునేది చాలా తక్కువ, కానీ వాళ్ళని గురించి ఏమనుకుంటాం మనం? చాలా ఎక్కువ తెలుసని అనుకుంటున్నాం. ఈ మధ్య కాలంలో రీసెంట్ గా ఏమన్నారు? ఇదిగో అంతరిక్షంలో ఏం కనిపిస్తున్నాయంట? నీళ్ల ఛాయ కనిపిస్తుంది అన్నారంట. ఇప్పుడు నీళ్లని విడదీసి భూమిని తయారు చేశాడు కదండి దేవుడు. పైన జలాలు పైనే ఉండిపోయినాయి కదా, కింద జలాల్లో నుంచి ఆరణ్యాలు వచ్చింది. అంటే పైన జలాలు ఉన్నాయని ఎప్పుడు చెప్పారు దేవుడు? ఆది కాండంలోనే చెప్పారు, పాత నిబంధనలోనే చెప్పారు, క్రీస్తు పూర్వమే లిఖింపబడింది మోషే గారి ద్వారా. అంటే సుమారు 3500 సంవత్సరాల క్రితమే ఇదిగో పైన వాటర్ ఉందని చెప్పారండి. అయితే ఈ శాస్త్రానికి కొన్ని విషయాలపై అవగాహన, వాళ్ళు చేసే పరిశోధనలు మనం ఆలోచించగలిగితే హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అని ఉంది. హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్. ఇందులో 1200 సంవత్సరాలు మనిషి ఆయుష్ కాలాన్ని పెంచేస్తామని చెప్తున్నారు. ఎన్ని సంవత్సరాలంటే 1200 సంవత్సరాలు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతుందని బైబిల్ చెప్తుంది. మనకి ఆయుష్ కాలాన్ని ఎంత ఇచ్చాడంట? కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 10వ వచనం. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయం 10వ వచనం. ఆ ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు కుదించేశాడు. వీళ్ళు ఎన్ని సంవత్సరాలు బతికిస్తారన్నారండి? 1200 సంవత్సరాలు అంట. బతుకుతారా? ఇంకా కొత్త నిబంధన యాకోబు పత్రికలోకి వచ్చేసరికి ఏమంటాడు? మీరు ఆవిరి వంటి వారు, మీ జీవం ఏ పాటిదో తెలియదు అంటాడు. ఇంకొక పరిశోధనలో వాళ్ళు చేస్తున్న పరిశోధన ఏంటంటే కొలాయిడర్ అనే పరిశోధనలో మేము దైవ కణాన్ని పట్టుకుంటామని చెప్తున్నారు. ఏమండి, సైన్స్ గురించి మనకు అవసరమా అంటే అవసరమే. ఈ రోజు ప్రపంచం దేన్ని నమ్ముతుంది? సైన్స్ నే. దేవుడు నమ్ముతుందా? అంటే ఈ కొలాయిడర్ అనే పరిశోధనలో ఏం చేశారంటే దైవ కణాన్ని పట్టుకోవాలని అనుకుని ఏమయ్యారు? ఫెయిల్ అయిపోయారు. ఈ విషయం ముందే ఎప్పుడో డాడీ గారు చెప్పేశారండి. ఇగో బైబిల్ పరిశీలించి ఆయన బైబిల్లో మాటల ద్వారా ఎప్పుడో చెప్పేశారు, ఇప్పుడు కాదు. ఇంకా ఈ మధ్యలో ఎలియన్స్ గురించి చెప్తున్నారు కదా, చూస్తున్నారా మీరు టీవీల్లో వార్తల్లో? ఇదిగో అక్కడ ఎలియన్స్ వచ్చేసినాయి, ఇక్కడ ఎలియన్స్ వచ్చినాయి అని చెప్తున్నారు కదా. ఏ ఇతర గ్రహాల్లోనూ జీవి లేదని బైబిల్ చెప్పేసింది. వేరే ఏ ఇతర గ్రహాల్లోనూ జీవి అనేది లేదు. మీరు చంద్రుడి మీదకి వెళ్ళినా బ్రతకలేరు. ఈరోజు చంద్రమండలం మీద ఇల్లులు కొనేసుకుంటున్నారు స్థలాలు, కానీ చంద్రుడి మీదకి వెళ్ళినా మనం బ్రతకలేం. ఇంకా ఒక మాట చూద్దామండి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనం. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుతాయో ఎప్పటికీ తెలియదు. శాస్త్రవేత్తలు చెప్పలేరండి ఎప్పటికీ. అంటే ఇప్పుడు ఎముకలు ఏ రీతిగా ఎదుగుతాయో శాస్త్రవేత్తలు చెప్పగలదురా? చెప్పలేరు. ఇంకొక మాట చూద్దామండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనములో ఉంచుకున్నాడంట. ఇంకా ఏం చెప్పలేరు తెలుసండి. ఇదిగో భూకంపం వచ్చింది అన్న తర్వాత ఏం చేస్తారు? వచ్చిన తర్వాత ఇదిగో ఈ స్కేల్లో భూకంపం వచ్చిందని చెప్తారు. ఇంత మోతాదులో ఈ భూకంపం వచ్చిందని చెప్తారు, అంతేనండి. ఇప్పుడు వరద వచ్చింది అనుకో, ఇన్ని సెంటీమీటర్ల వరద వచ్చిందని చెప్తారు. ముందు చెప్పగలదురా? లేదు. అంటే ఎప్పుడు ఏమి ప్రమాదం జరుగుతుందో కూడా శాస్త్రం చెప్పలేదు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో కూడా చెప్పలేదండి. ఇంకా శాస్త్రానికి తెలియని 5 సంగతులు ఉన్నాయి. ఏంటో తెలుసా? కాలము. అంటే కాలం ఎవరికైనా తెలుసా? మనం ఎప్పుడు చనిపోతాం ఎవరికైనా తెలుసా?
మన కాలం ఏమైనా తెలుసా మనకి? తెలియదండి. ఇంకొకటి అంతరిక్షం ఏమని చెప్పుకున్నాం ఇందాక? అంతరిక్షం ఏం తెలియదు. 70% డార్క్ మ్యాటర్ గానే ఉంది. కాంతి 270 కోట్ల కాంతి దూరం ప్రయాణం చేయాలి. మనం ఎన్ని సంవత్సరాలు బతుకుతాం? మహా బతికితే ఏం చెప్పారు దేవుడు? ఆయుష్కాలం 70, అధిక బలం ఉంటే 80. కొత్త నిబంధనలోకి వెళ్ళేసరికి మీరు ఆవిరి వంటి వారు. మరి ఈ జీవిత కాలానికి మనం ప్రయాణించగలుగుతాం అంతరిక్షంలోకి? లేదు. ఇంకొకటి ఏంటంటే పదార్థం తెలియదండి. ఇప్పుడు అంతరిక్షంలో ఏమన్నాయి? నీకు చుక్కలని చెప్పుకుంటాం కదా మనం. ఆ నక్షత్రాలు కనిపిస్తున్నాయంటే అదేంటది మనకు కనిపించేది? ఈ లైట్ వెలుగుతుంది కదండి. ఈ లైట్ వెలుగుతుందంటే ఈ లైట్ చేయడానికి ఏం వాడాం మనం? పదార్థం. అంతేనా? ప్లాస్టిక్ అనే పదార్థం, గ్లాస్ అనే పదార్థం, ఫిల్మెంట్ అనే పదార్థం, ఎల్ఈడి అనే పదార్థం. అంతే కదా? ఇప్పుడు స్టార్ వెలుగుతుంది కదా పైన ఆకాశంలో, అదేంటది? పదార్థం. ఈ పదార్థం గురించి కూడా తెలియదు సైన్స్ కి. ఇంకా శక్తి గురించి కూడా తెలియదు. అవి ఎవరు నడిపిస్తున్నారు, అవి ఏ శక్తితో తిరుగుతున్నాయి, అది ఈ కక్షలో ఇదిగో సూర్యుడు తిరుగుతూ ఉండాలి కదా, సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉండాలి కదా, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉండాలి కదా. ఇవి ఏ శక్తితో తిరుగుతుందో కూడా ఎవరికి తెలియదు. ఇంకా పని తెలియదండి. పని కూడా తెలియదు. ఇదిగో ఈ భూమిని చేశాడు కదా దేవుడు. ఈ భూమిని చేసినప్పుడు దేవుడు ఎలా చేశాడు, ఈ పని ఎలా జరిగిందని కూడా ఎవరికి తెలియదు. చెప్పలేరండి ఎవరు. సైన్స్ చెప్పలేదు ఈ విషయాల్ని. తెలియని శాస్త్రానికి తెలియని విషయాలు ఇవి. అంటే ఇవన్నీ ఎలా చెప్పారు అంటే, ఇవన్నిటి గురించి ఎలా చెప్పారు? ఈ శాస్త్రాల గురించి మనం లిస్ట్ చదువుకున్నాం కదా. ఇవన్నీ గురించి ఎలా చెప్పారండి? ఇప్పుడు మీ చర్మ వ్యాధి డాక్టర్ ఉంటాడు, ఓకేనా? ఇంకా ఎవరెవరు డాక్టర్లు ఉంటారో అందరు డాక్టర్లు మీకు తెలుసు. వీళ్ళందరూ చూసి చెప్పారా, తెలియకుండానే వాళ్ళు ఇదిగో ఇది ఉంటుంది అని చెప్తారా? కరోనా వచ్చిందండి, కరోనా వస్తుందని ముందర ఎవరైనా చెప్పారు మనకి? లేదు కదా. కరోనా వచ్చిన తర్వాత దాన్ని పరిశీలించారా? కరోనా రాకముందర కరోనా ఉందని చెప్పారా? ఇంకా చాలా రోగాలు ఉన్నాయి, చాలా క్రిములు ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయో తెలియదు, బయటికి కనిపించట్లేదా? యూట్యూబ్ లో మనం చూడట్లేదా? కొత్త క్రిములు వస్తున్నాయని, కొత్త వ్యాధులు వస్తున్నాయని, కొత్తగా ఏవో వైరస్లు మన మీద శరీరం మీద ఉంటున్నాయని. ఊర్లో నుంచి వెళ్ళిపోద్దంటండి వైరస్. తెలియదంట అది వెళ్ళినట్టు కూడా. మొత్తం బాడీ అంతా పాకేసిన తర్వాత అప్పుడు ఇదిగో వైరస్ వచ్చిందని తెలుస్తుందంట. ఇలాంటి వైరస్లు ఉన్నాయి. తెలియదంట. మన బాడీ శరీరంలోకి వెళ్ళినంత వరకు తెలియదంట వైరస్ వెళ్ళడం. అంటే ఇవన్నీ ఎవరికి తెలుసు? దేవుడికే తెలుసు. ఆయన ఆయుధశాలలో నుంచి ఆయుధాలను పంపిస్తాడు. తెలుసా మీకు? ఆయన ఆయుధశాల ఉందంట. ఇలాగా శాస్త్రం ఏం చెప్తున్నారు అంటే చూసిన దాన్నే. గుండె మన శరీరం కొయ్యాలి. ఇక్కడ కోసి దీన్ని ఓపెన్ చేసి ఇది గుండె అని దీని గుండె గురించి పరిశీలిస్తారు. ఇప్పుడు పరిశీలన కూడా ఏం చేస్తారు? శవాల మీదే పరిశీలన చేస్తారు, అవునా కదా? ఏదన్నా అనాథ శవాన్ని తీసుకెళ్లి ఆ శవం మీద పరిశోధన చేస్తారు. అంటే చూసిన దానిని మాత్రమే చెప్పగలరు. చూడకుండా ఇదిగో తెలియని దాన్ని ఎవరు రమ్మనలేరు, చెప్పలేరు. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు వచ్చేసింది. భూమి పలక కలుగు చేయగా భూమి వచ్చేసింది. సూర్యచక్ర నక్షత్రాలను చేస్తే సూర్యచంద్ర నక్షత్రాలు వచ్చేసినాయి. ఇవన్నీ ఉన్నాయా? ముందు కనిపించినాయా? లేవు. అలాగా దేవుడు ఎవరు అని అనేసరికి దేవుడు ఎవరంటే ఇదిగో లేని వాటిని పిలిచేవాడు, నిన్ను తయారు చేసిన వాడు, నీ కన్ను తయారు చేసిన వాడు, నీ నోరు తయారు చేసిన వాడు, నీ తల తయారు చేసిన వాడు, నీ కాలు తయారు చేసిన వాడు ఎవరు? దేవుడు. ఏమని ఉంటదండి దేవుడి గురించి? ఒకవేళ దేవుడిని నేను చూడాలి, నేను దేవుని స్వరం వినాలి, ఒకవేళ దేవునితో మాట్లాడాలి అనుకుంటే అది నీ అవివేకం. ఎప్పుడు చూస్తామండి దేవుణ్ణి? చనిపోయిన తర్వాత మాత్రమే చూడగలం. ఎప్పుడు చూస్తామండి దేవుణ్ణి? చనిపోయిన తర్వాత మాత్రమే చూడగలదు. ఇప్పుడు చూడాలనుకోవడం మన అవివేకమే అవుతుంది. చూద్దామండి దేవుడు ఎలా ఉన్నాడో. 4వ అధ్యాయము యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయన కనబడడు. ఏమండి అంతేనా? దేవుడు ఆత్మ గనుక ఆయన కనబడడు. గనుక అంటే ఏంటండి? ఆగాలి అక్కడ. ఆ దేవుడు ఆత్మ గనుక, ఇదిగో ఇది గులాబీ పువ్వు గనుక అన్నాం అనుకోండి, పువ్వు ఎందుకు? ఇది బిర్యానీ కనుక అంతేనండి. ఇది బిర్యానీ గనక తినాలి, ఇది కూల్ డ్రింక్ గనుక తాగాలి, ఇవి మంచినీళ్లు గనుక తాగాలి. దేవుడు ఆత్మ గనుక కనబడడు. అర్థమవుతుందా? దేవుడు ఆత్మరూపిగా ఉన్నాడు కాబట్టి, ఆత్మగా ఉన్నాడు కాబట్టి ఆయన కనిపించడు. ఆయన్ని చూడాలనుకోవడం వివేకం కాదు. ఆయన స్వరం వినాలనుకోవడం అవివేకం. మాట్లాడాడండి ఆయన, మాట్లాడాడు ఒకసారి. ఆయన ప్రియ కుమారుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు స్వరం వినపడింది. ఇప్పుడు వినిపించాలనుకోవడం అవివేకం. కాబట్టి దేవుడు ఎవరు అంటే ఇదిగో దేవుడు ఎవరు? ఆత్మ. ఆయన కనిపిస్తాడా? కనిపించడు. ఆయన అదృశ్య లక్షణాలు ఎక్కడ ఉన్నాయి? ఇదిగో సృష్టిలో ఉన్నాయి.
భూమి, సూర్యుడు, ఈ ప్రపంచం, అంతరిక్షం, ఇవన్నీ ఆలోచించడం వల్ల మనకి దేవుడు కనిపిస్తాడు. కాబట్టి దేవుడు ఎవరంటే ఏం చెప్పాలి మనం? దేవుడు ఆత్మ. ఆ ఆత్మే మనల్ని కన్నాడు, ఆత్మలుగా శరీరంలో పెట్టాడు. ఆత్మల కన్న తండ్రి పరమాత్మ. ఆ పరమాత్ముడే మన కన్న తండ్రి అయిన దేవుడు. దేవుడికి మనకు ఉన్న సంబంధం ఏంటి? తండ్రి కొడుకుల సంబంధం. ఆయన ఎవరు అంటే మన తండ్రి. అంతే కదండి. యేసుక్రీస్తు వారు ఎలా పరిచయం చేశారు? పరలోకమందున్న మీ తండ్రిని ప్రార్థన చేయండి. అంతే కదా. అంటే దేవుడు ఎవరు అంటే మన తండ్రి అని చెప్పుకునే భాగ్యం మనకి ఈ రోజు ఉందండి. అలాంటి భాగ్యులుగా, అలాంటి వారిగా మనల్ని తీర్చిదిద్దడానికి ఇదిగో ఈ బైబిల్ మన చేతిలోకి దేవుడు పెట్టాడు. కాబట్టి తండ్రి కొడుకుల బంధాన్ని విడిచిపెట్టకుండా దేవుడు మన తండ్రి అయిన దేవుడని మనం అందరం మరి హృదయాల్లో వాక్యాన్ని భద్రపరుచుకుని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న తండ్రి, మీరు ఆత్మగా మరి ఈ సృష్టిని చేసి, ఈ సృష్టిలో మీ అదృశ్య లక్షణాలు పెట్టి, వాటిని చూసే మిమ్మల్ని మేము తెలుసుకోవడానికి అవకాశం కల్పించారు తండ్రి. మరి ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి ఈ విషయాలు తెలియక ఎంతో మంది దేవుడు లేడు అని అనుకుంటున్నారు తండ్రి. మరి మీరు ఉన్నారు, మీ వెనుక ఉంది, మరి ఈ సృష్టి అంతా మీరు ఉంటేనే కలిగిందని మాకు తెలియజేసినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుని ఈ భూమి మీద మీ కొరకు బ్రతికే వారిగా ఉండగలుగుటకు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.